నమస్తే. ప్రకాష్ రాజ్. సో, ఏ టాపిక్ వచ్చినా సరే మెయిన్‌గా అంటే ఉమెన్స్ కి లేడీస్ కి సంబంధించి ఇష్యూ వచ్చినా, లేదు దేశానికి సంబంధించి, సనాతనానికి సంబంధించిన ఇష్యూ వచ్చినా, ముందుగా ప్రకాష్ రాజ్ మాత్రం చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు వాస్తవము. సో, దీనిలోన ప్రకాష్ రాజ్ జైలుకెళ్తారు అనే వార్త వినిపిస్తుంది. సో, దేనికి జైలుకెళ్తారు అసలు ఆయన? జైలుకెళ్ళే ఛాన్స్ ఉంది అనంటే? ఏదైనా దేశానికి సంబంధించి తప్పుగా మాట్లాడారా? లేదా ఏదైనా ఫెమినిజానికి సంబంధించి తప్పుగా మాట్లాడారా? ఏ విషయానికి సపోర్ట్ చేశారు? సో, ఇవైతే ఒకసారి మనం మాట్లాడదాము. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారితో. సార్ నమస్తే సార్. మనం ప్రకాష్ రాజ్‌ని చూస్తూనే ఉన్నాం. ఒక పక్క రాముడు గురించి, ఒక పక్క రామాయణం గురించి ఇవన్నీ. అలాగే కొన్ని ఫీమేల్ ఇష్యూస్‌లో కూడా కొన్ని ఆయన సపోర్టెడ్‌గా మాట్లాడుతూ ఉన్నారు. సో, ఇప్పుడు ప్రకాష్ రాజ్ జైలుకెళ్తారు తప్పకుండాను అనే వార్త. సో, దేనికి అసలు అంటే ఎలాంటి కేసులు అనుకోవచ్చు? అలాగే ప్రశ్న రావణ్‌కి ఆయనకి సంబంధం కూడా ఒకటి వైరల్ అవుతూ ఉంది. ఎట్లాంటి రిలేషన్ ఉందనుకోవచ్చు? ఇప్పుడు ప్రశ్నారావుని దాదాపు 102 కేసులు పెట్టారు. అందులో 4 కేసుల బెయిల్ వచ్చింది. 5వ కేసు యుఏపిఏ ఉపా అనేది పెట్టారు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది. సో దాంట్లో 13 అండ్ 39 ఈ 2 సెక్షన్లు పెట్టారనమాట. దాంతోపాటు 152 బిఎన్ఎస్, ఇంకా కొన్ని బిఎన్ఎస్ సెక్షన్లు పెట్టారు. ఈ 152 ఏమో సెడిషన్ యాక్ట్ అంటారు. సెడిషన్ ఒకప్పుడు సెడిషన్, ఇప్పుడు అది సావర్నిటీకి, ఇంటెగ్రిటీకి భంగం కల్పించేది, సాయుధ పోరాటాన్ని రేకెత్తే విధంగా మాట్లాడేది. ఆ కేసు పెట్టారనమాట. అందువల్ల బెయిల్ రాదు అబ్బాయికి. రిమాండ్ అయితే 18 వరకు రిమాండ్ విధించారు. నెల్లూరు సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. అయితే ఇప్పుడు ఆ అబ్బాయి ఫోన్ తీసుకున్నారు వీళ్ళు పోలీసులు. ఆ ఫోన్లో వాళ్ళు మొత్తం పరిశీలిస్తున్నారు. డిలీట్ చేసింది కూడా వాళ్ళు రిట్రీవ్ చేస్తున్నారు ఫోన్లో నుంచి. అందులో ప్రకాష్ రాజుకి తనకు జరిగిన ఆడియో సంభాషణలు, ఆడియో మెసేజ్లు దొరికాయని చెప్తున్నారు. అంటే ప్రకాష్ రాజు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ప్రకాష్ రాజు మీద కూడా యూఏపీఏ పెట్టి ప్రకాష్ రాజును కూడా జైలుకి పంపించాలి. ఎందుకంటే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ మీద ఎవరు మాట్లాడినా కేసులు పెట్టడం మనం చూస్తున్నాం. అంతకుముందేమో చంద్రబాబు మీద మాట్లాడిన వాళ్ళ మీద, లేకపోతే జనరల్గా పర్సనల్గా లోకేష్ను చంద్రబాబుని మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇది కేసులు పెట్టడం సోషల్ మీడియాలో అనేది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. అన్ని పొలిటికల్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. కాంగ్రెస్ దీన్ని విమర్శిస్తుంది, కానీ మళ్ళీ ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ కూడా అలాంటివే పెడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. కర్ణాటకలో కూడా అదే టెండెన్సీ నడుస్తుంది. అంటే ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉంటేమో అందరికి డెమోక్రసీ, పౌర హక్కులు ఇవన్నీ గుర్తుకొస్తాయి. అధికారంలోకి వచ్చేసరికి అన్ని పార్టీలు ఒకే రకంగా బిహేవ్ చేస్తాయి. గతంలో జగన్ ఇలాగే కేసులు పెట్టి సోషల్ మీడియాలో మాట్లాడిన అనేక మంది మీద కేసులు పెట్టి జైలుకి పంపించాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. వీళ్ళు మోర్ సిస్టమేటిక్ గా చేస్తున్నారు. ఎప్పుడైనా మేము వస్తే ఇంకా కసిగా చేస్తాం అనేది ఉంటది కాబట్టి చేస్తున్నారు. అదేమైందంటే మొన్నటి వరకు తమ అపోజిషన్ పార్టీలో ఉండే రాజకీయ నాయకుల మీద లేకపోతే కార్యకర్తల మీద పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో ఎవరన్నా మాట్లాడుతుంటే కూడా వాళ్ళ మీద పెట్టేసి వాళ్ళను కూడా ఆ పార్టీలకు కలిపేయడం. ఇప్పుడు రావణ్ నిజానికి వైసీపీలో లేడు, ఏ పార్టీకి అతను అనుబంధంగా కానీ ఏమీ లేడు, కానీ అతన్ని కూడా వైసీపీలకు కలిపేసి తనకి వైసీపీ నుంచి డబ్బులు వస్తుందని ఇది చేయడం మొదలుపెట్టారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆయన ఏ పార్టీలో లేడు, ఆయన 40 ఏళ్ళుగా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉంటున్నాడు. ఆయన కూడా వైసీపీ పేటీఎంగా ముద్ర వేసి జగన్ దగ్గర నుంచి ఆయన డబ్బులు తీసుకొని మాట్లాడతాడని ఆయన మీద కూడా కేసులు పెట్టారు. అలాగే దువ్వాడ కూడా ఏ పార్టీలో లేడు, సస్పెండ్ చేశారు ఆయన్ని వైసీపీలో. ఆయన కూడా వైసీపీ అని చెప్పి ఆయన మీద కూడా కేసులు పెట్టారు. పవన్ కళ్యాణ్ మీద మాట్లాడారు. ఇలాగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్న వాళ్ళని ఈ మధ్య కాలంలో, ఎందుకంటే పవన్ కూడా వాళ్ళ మీద మాట్లాడితేనే కేసులు పెడుతున్నారు, నా మీద మాట్లాడితే ఎందుకు పెట్టట్లేదు అనే యాంగిల్లో ఓపెన్గానే హోంమంత్రిని కూడా 2-3 సార్లు ఆయన గట్టిగా మాట్లాడిన సందర్భాలు కనబడుతున్నాయి. అంటే నేను తీసుకుంటా హోంశాఖ అని ఇటీవల కూడా మాట్లాడాడు. సో అందుకని ఈ మధ్య ఏమైందంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలైంది. అది లేటెస్ట్గా రావణ్ మీద. రావణ్కి బెయిల్ వస్తున్నాయి కాబట్టి ఆయన మీద ఊపా పెడితే రాదని చెప్పి యుఏపిఏ సెక్షన్ చట్టాన్ని కింద పెట్టేశారు. మామూలుగా అయితే మ్యాజిస్ట్రేట్లు ఇది వర్తిస్తుందా లేదా, కంప్లైంట్లు ఏముంది, ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉందా లేదా, అరెస్ట్ అవసరం లేదా చూసుకోవాలి. సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది, పోలీసులు పెట్టిన సెక్షన్లో గుడ్డిగా మీరు రిమాండ్ ఇవ్వకండి, అసలు ఈ సెక్షన్లో అప్లికబులా కాదా, కంప్లైంట్లు ఏముంది, ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోమని పదే
సుప్రీంకోర్టు హైకోర్టులు చెప్తున్నాయి ఏది కింది కోర్టులకి. కానీ కింది కోర్టులో చాలా సార్లు ఏమవుతుందంటే ఇవన్నీ ఎందుకులే మనకి ముందు రిమాండ్ ఇచ్చేద్దామని ఇచ్చేస్తారన్నమాట. అదే విధంగా ఇప్పుడు రిమాండ్ ఇచ్చే గాయత్రి అనే ఒక మ్యాజిస్ట్రేట్ ఇచ్చేశారు. సో ఈయన అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఫోన్లో నుంచి కొన్ని పుకార్లను క్రియేట్ చేస్తారు, నిజమంతా ఎవడికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియో కాల్ రిలీజ్ చేశారు, అంటే ఆడియో మెసేజ్. అందులో ఏముంది, ప్రకాష్ రాజు ట్వీట్ ఎలా చేయాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా తెలుగులో ఎలా రాయాలని రావణ్ అడుగుతున్నాడు, రావణ్ ఏదో చెప్తున్నాడు. ఇంతే ఉంది దాంట్లో. కానీ రాసేది ఎలా రాస్తున్నారు, ప్రకాష్ రాజు రావణ్ కలిసి హిందూ వ్యతిరేక కుట్రబన్ని ఆంధ్రప్రదేశ్లో కలహాలు, మతాల మధ్య కలహాలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు అన్న ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. ఇది ఎందుకు తీసుకొచ్చారు, రావణ్ అరెస్టును గట్టిగా వ్యతిరేకిస్తున్నాడు ప్రకాష్ రాజు డే 1 నుంచి. ప్రశ్నించే స్వభావాన్ని అణచివేయద్దు, ప్రశ్నలు అణచివేయద్దు, ప్రశ్నించడం కోసం పుట్టిందని చెప్పుకుంటున్న జనసేన వాళ్ళు ఒక ప్రశ్నించిన వ్యక్తిని చంపడానికి వెళ్ళడం కరెక్ట్ కాదు అని ఆయన ఓపెన్ గా వీడియోలు చేస్తూ గట్టిగా మాట్లాడుతున్నారు. ప్రకాష్ రాజ్ మాట్లాడితే దానికి దాని ఏమంటారు, మీడియా వాల్యూ ఉంటది, అది నేషనల్ వైడ్ వెళ్తుంది. మామూలుగా రావణ్ అనేది ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు పరిమితం కాకుండా నేషనల్ వైడ్ వెళ్ళిపోయింది. నేషనల్ వైడ్ ఇతర రాష్ట్రాల్లో కూడా రావణ్ గురించి రాస్తున్నారు అందరూ. ఎందుకంటే దేశంలో అనేక చోట్ల దళిత ఉద్యమాలు ఉన్నాయి, రావణ్ అనే పేరే అట్రాక్ట్ చేస్తుంది వాళ్ళని. చాలా మంది తమిళనాడులో రావణ్ అని పెట్టుకుంటుంటారు, నార్త్లో కూడా ట్రైబల్స్ కూడా రావణ్ అని పెట్టుకునేది ఉంది. రావణ్ని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి రావణాసురుడు కూడా గొప్ప హిందూ. మన ఎన్టీ రామారావు అనేక సినిమాలు తీశాడు. నిజానికి ఎన్టీ రామారావు కూడా రావణాసురుడు భక్తుడే. రావణాసురుడు అంటే ఇష్టం ఆయనకి. రావణాసురుడిని అంత గొప్పగా ఇంకెవరు స్క్రీన్ మీద చూపించలేదు. ఎందుకంటే ఆయన రావణ బ్రహ్మ అంటారు రావణాసురుడిని, ఆయన శివుడి భక్తుడు. అలాంటిది ఇప్పుడు రావణాసురుడిని హిందువులు వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ కూడా క్రిస్టియన్ మదర్ కాబట్టి, ఆయన క్రిస్టియన్ కాబట్టి హిందువులకి వ్యతిరేకంగా ఆయన కుట్ర చేస్తున్నాడు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని మాట్లాడి మతాల మీద చిచ్చు పెడుతున్నారు అనేది ఆయన విమర్శిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మీద కూడా అది పెట్టి, సో ఈయన రావణ్ కలిసి కుట్రబన్ని దేశంలో దేశ సమగ్రతకి సార్వభౌమతకి భంగం కలిగిస్తున్నారని ఆయన మీద కూడా పెట్టే అవకాశం ఇప్పుడు ఉంది. అంటే ఇతని దగ్గర మాకు సాక్ష్యాలు దొరికాయి రావణ్ దగ్గర అని పెట్టచ్చు. చాలా సార్లు అలాగే జరుగుతాయి. ఒక్క అరెస్టులు జరిగి ఆ చుట్టూ చాలా అరెస్టులు జరుగుతాయి. అతనితో లింక్ పెట్టేస్తారు. అతనితో లింక్ పెట్టి ఇప్పుడు రావణ్ని సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా నోటీసులు వచ్చాయని కొంతమంది ఫేస్బుక్ లో పోస్టులు పెట్టారు. రావణ్ని గట్టిగా సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ విమర్శించిన దానికి మాకు కూడా నోటీసులు వస్తున్నాయని పెడుతున్నారు. సో ఇది లింక్ అనమాట, గొలుసు. ఇంకా అంటే రావణ్ని సపోర్ట్ చేస్తే మేము ఎవరిని క్షమించాం. ఆల్రెడీ ఇంత 40 ఏళ్ళుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండి ఎమ్మెల్సీగా 2 సార్లు ఉన్న నాగేశ్వర్నే వదలలే, కేసులు పెట్టారు వరుసగా. ఇక్కడ తెలంగాణలో చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి అరెస్ట్ చేయలేదు, లేకపోతే చేసుండేవాళ్ళే. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేస్తే ఆయనకంటూ ఏమీ సపరేట్ పార్టీనో ఏమీ లేదు. సో అరెస్ట్ చేద్దాము అన్న ఆలోచనలో ఉన్నట్టుంది. ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేస్తే బీజేపీ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఆయన కొరకరానికి పోయి మోడీని గట్టిగా ప్రశ్నిస్తున్న టాప్ 10 ఇండియన్స్ లో ఆయన ఒకడు ఉంటాడు, ప్రకాష్ రాజ్. రెండోది ఆయన మీద ఇప్పుడు ఇలాంటి కేసు పెట్టి రావణ్ దగ్గర ఫోన్లో దొరికాయని చెప్పి పెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ కోర్టులో ప్రూవ్ కాకపోవచ్చు, కానీ ఈ లోపల ఆయన్ని వేధించవచ్చు కదా. ఆయన మీద కూడా 100 కేసులు పెట్టారనుకో, ఆయన కూడా 1 year 2 years జైల్లో పెట్టి చేద్దాము అన్న ఆలోచన ఉందని చెబుతున్నారు. మరి చేస్తారా? నిజంగా చేస్తే ఇప్పటికే వీళ్ళకి చెడ్డ పేరు వచ్చింది. ప్రకాష్ రాజ్లో చేస్తే అది నేషనల్ వైడ్గా మాత్రం పాపులారిటీ ప్రకాష్ రాజ్కి వస్తుంది. వీళ్ళకి కూటమి ప్రభుత్వానికి అది ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఏమి ఇబ్బంది వస్తే మాకేందనే ధోరణిలో ఇవాళ గవర్నమెంట్స్ ఉంటున్నాయి. అంటే ప్రజల్ని మ్యానిపులేట్ చేయడానికి లాస్ట్ 6 నెలలు చాలు మనకు, ప్రజల్ని వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేసి మళ్ళీ గెలవచ్చు అన్న ఒక ధీమా వచ్చేసింది ఇప్పుడు. అందుకని ప్రజా ఉద్యమాలన్నా, ప్రజలన్నా, డెమోక్రసీ అన్నా, వ్యవస్థలన్నా కూడా ఇప్పుడు ఎవరికి భయం కానీ కేర్ కానీ లేదు. మనం అనుకున్నది చేద్దాం, లాస్ట్ 6 నెలల్లో మ్యానిపులేట్ చేద్దాం అన్న ధోరణిలో ఉంటే ప్రకాష్ రాజ్ని ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వరవరరావు లాంటి 80 ఏళ్ల వృద్ధుల్ని గత 5-6 ఏళ్ళ నుంచి పెట్టారంటే ఎవరు ఊహించలేదు ఈ వయసులో ఆయన తీసుకెళ్లి పెడతారని. కాబట్టి అంటే దీన్ని చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. ఒక బాగా పేరున్న అతన్నే పెట్టారంటే మన పరిస్థితి ఏంటి అని అందరూ భయపడతారు కదా. ఈ యాంగిల్లో చేసే అవకాశం ఉంది, మరి చేస్తారా లేదో అని తెలీదు. థ్యాంక్ యూ సార్.
జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.